వెల్కమ్ టు మై ఛానల్ కౌస్తుభం. మనం సంపాదించిన దానితోనే మనము జీవిస్తాము. మనము ఇచ్చే దానితోనే మనము జీవితాన్ని గడుపుతాము. జీవితం మనలను కనుగొనడము కాదు, మనల్ని మనం సృష్టించుకోవడము గురించినదే జీవితము. ఇక్కడ ఒక చిన్న రహస్యము. మీ శరీరము యొక్క పద్ధతి ఎన్నో విషయములు మాట్లాడుతుంది. కనుక నిఠారుగా నిలబడండి. మీ చేతులను అడ్డముగా ఉంచవద్దు. ఈ పద్ధతి మీరు ప్రస్తుతము ఆసక్తిని కలిగి ఉన్నారని చూపిస్తుంది. మీ పరస్పర చర్యలకు సానుకూల శక్తిని తీసుకురండి. సానుకూలత అనేది శాశ్వత ముద్రను వేస్తుంది. ఇతరులను మీ వైపునకు ఆకర్షించండి. వెతకటము అనేది ఎప్పుడూ ఆపవద్దు. ప్రపంచము చాలా పెద్దది కాబట్టి మనం ఎప్పుడూ మన సానుకూలతలోనే ఉండవచ్చు. మీకు రాబడి రాకపోయినా మంచి పనులు చేయటము ఆపవద్దు. మీరు వెనుకకు తిరిగి చూచినప్పుడు మీరు ఎంతో సంతోషిస్తారు. మీరు చేసిన పనులకు మీ మీద మీరు నమ్మకము ఉంచుకోవడము ఎప్పుడూ ఆపవద్దు. దృఢమైన విశ్వాసం మిమ్మల్ని ఎక్కడికైనా తీసుకెళ్ళగలదు. మీరు మీ ఇతర పనులను చేసిన తరువాత మీ మీద మీ లక్ష్యాలపైన దృష్టి పెట్టండి. ఈ అభిప్రాయము మిమ్ములను ప్రభావితము చేయదు. ఇనుమును ఎవరూ నాశనం చేయలేరు. దానికి పట్టిన తుప్పే దానిని నాశనం చేస్తుంది. అలాగే మనిషిని కూడా ఎవరూ నాశనం చేయలేరు. అతని చెడు ఆలోచనలే అతనిని నాశనం చేస్తాయి. 100 తప్పులు చేసిన వాడినైనా మన్నించు, కానీ ఒక్కసారి మోసం చేసిన వాడిని క్షమించకూడదు. తప్పులు చేసేవాడు అయినా మారతాడేమో కానీ మోసబుద్ధి ఉన్నవాడు మారడు. బంధం తెగిపోయినా సరే నిజమే చెప్పండి. అబద్ధాలు చెప్పి నమ్మకం మాత్రం కోల్పోవద్దు. ఎందుకంటే తెగిన బంధం ఎప్పుడైనా తిరిగి కలవవచ్చు. పోయిన నమ్మకం మాత్రం తిరిగి రాదు. ఎవరిని ఎంత నమ్మాలో అంతే నమ్ము. మనవాళ్లే కదా అని అతిగా నమ్మితే మోసం రుచి చూపించి జీవితంలో కోలుకోలేని దెబ్బతీస్తారు. చెప్పుడు మాటలు చెదపురుగులు లాంటివి. చెప్పేవాడు బాగానే ఉంటాడు, కానీ అది విని నిజమని నమ్మితే నమ్మిన వాడే చెడిపోతాడు. థ్యాంక్స్ ఫర్ వాచింగ్. లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ మై ఛానల్.